పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ వాసవిమాత అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. స్థానిక శ్రీ వాసవిమాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వాసవిమాత సేవలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామ దేవతలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ఆషాఢ్ సారె సమర్పణ కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. వాసవిమాత అమ్మవారి ఆశీస్సులతో వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, శ్రామికులు, రాజకీయ నాయకులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు గమని సుబ్బారావు, మారం వెంకటేశ్వరరావు, కొల్లేపర రాము, ఓబిలిశెట్టి నటరాజు తదితరులతో పాటు కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు వాసవిమాత ఆలయంలో ఆషాఢం సారి ఇచ్చే సందర్భంగా కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ గా రాము గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అందరి దయ ఉన్నట్టు అనే ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎప్పుడు లేని విధంగా అన్ని చోట్ల కూడా ఈ సారి ఇచ్చే కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ కరోనా తర్వాత అమ్మవారు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. మరి అదేవిధంగా ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమానికి మరి ఆర్యవైశ్యులు అందరూ కూడా వాళ్ళ కోసం చేసేది కాదు ఇది. మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, పాలకులు బాగుండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని ఒక మంచి ఆలోచనతో చేసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చాలా బాగా జరిగింది. ఒక ఆడబిడ్డని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సన్నాహాలు చేస్తామో అంతకంటే బాగా ఈరోజు ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, ఆర్యవైశ్య పెద్దలందరికీ, సోదరులకి అందరూ కూడా మా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారి దయ ఈ రాష్ట్రానికి ఉండాలి, ఈ తాడేపల్లి పట్టణానికి ఉండాలి, మన అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. జై శ్రీ.